రాజ్మా మేథీ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాజ్మా మేథీ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన రాజ్మా 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, మెంతి కూర 1 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం చిన్న ముక్క. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం రాజ్మా ఒక పూట ముందుగా నానబెట్టేసుకొని ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే ఓకే. సో ఇక్కడ దీనికి ఒక పేస్ట్ రెడీ చేసుకుంటున్నాం మనం. సో ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి. సో ఈ 3 కలిపేసి మనం పేస్ట్ రెడీ చేసుకుంటామండి. సో ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ నూనె అండి. సో ఫస్ట్ కొంచెం నూనె, దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి. ఇది కొంచెం మనకు బేస్లా కూడా వచ్చేస్తుంది. సో కొంచెం ఆయిల్ పడుతుందండి దీంట్లో. ఓకే. మనకు మసాలా కర్రీస్ అంటే కొంచెం నూనె ఆ మాత్రం పడాల్సింది కొంచెం. అంటే ఎప్పుడైనా ఒకసారి చేసుకునేదే కాబట్టి పర్వాలేదు. అంటే రెగ్యులర్గా ఎలాగో ఆల్మోస్ట్ అందరూ చాలా తక్కువ ఆయిల్లే వాడుతున్నారు ఇప్పుడు. అందరికి కూడా కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ కూడా పెరిగిపోయింది. ఇది కొంచెం మనకు పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం అలా కలుపుతూ ఉండాలండి. సో మామూలుగా రాజ్మా అనుకొని మనకు సింపుల్గానే చేస్తుంటాం. అంటే కొంచెం చింతపండు గుజ్జు వేసి కొంచెం ఆ పులుపుతో కానీ, సో టమాటా ముక్కలు వేసి కొంచెం గ్రేవీలా చేసుకుంటాం. బట్ ఇదేంటంటే మనం రైస్లో కూడా తీసుకోవచ్చండి. సో మామూలుగా రాజ్మా చావల్ అన్నట్టు అలా డిష్లు చూస్తాం కదా. సో ఇది రోటీలోకి అలాగే రైస్లోకి రెండిట్లో కూడా ఈ కాంబినేషన్ బాగుంటుంది. సో దీంట్లో అంటే వాటర్ అంతా కూడా కొంచెం మనకు అది ఆవిరైతున్నప్పుడు కలర్ కూడా కొంచెం లైట్గా చేంజ్ అవుతుందండి. పచ్చిమిరపకాయలు, ఇక్కడే మెంతి కూర అండి. సో చిన్న మెంతి కూర కానీ పెద్ద మెంతి కూర మన ఇష్టం, ఏది అందుబాటులో ఉంటే అది మనం వాడుకోవచ్చు. సో ఇది కూడా కొంచెం మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో మామూలుగా ఉల్లిపాయ ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్ట్ చేసుకున్నది ఒకలా ఉంటుంది. సో వీటన్నిటి కలిపేసి మనం పేస్ట్లా చేసుకుంటే టేస్ట్ కొంచెం మారిపోతుందండి. సో కొద్దిగా అంటే చిన్న చిన్న మెథడ్ వల్ల కూడా ఆ టేస్ట్ అనేది మనకు మారుతూ ఉంటుంది, డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. ప్లస్ ఈ పేస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కొంచెం ఆ గ్రేవీ అనేది కూడా కొంచెం ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. టమాటో పేస్ట్ అండి. సో ఇది పచ్చి టమాటో పేస్ట్లా పట్టేసుకున్నాం. అలాగే దీంట్లో సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు. మనకి జస్ట్ ఈ గ్రేవీ పార్ట్ రెడీ అయిపోతే ఫాస్ట్గా అయిపోయినట్టండి. ఇక్కడే మనకు కొంచెం టైం అనేది తీసుకునేది. కావాల్సిన మనం ఆ టమాటా ముక్కలు కూడా ఉల్లిపాయలతో పాటు కూడా పేస్ట్ చేసేసుకోవచ్చు ఒకేసారి. ఓకే. లేదా టమాటాలు కొంచెం ముక్కలుగా కొద్దిమందికి అలా ఇష్టం ఉంటుంది, అలాంటి వాళ్ళు ముక్కలుగా కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఈ టమాటో పేస్ట్ కూడా కొంచెం మగ్గితే అప్పుడు మనం ముందుగా ఉడికిచ్చేసుకున్న రాజ్మా యాడ్ చేయొచ్చు. ఒక 2 నిమిషాలు ఆగుదామండి. ఓకేనండి. ఇది కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది మనకు. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజ్మా, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా పొడి. దీంట్లో ఇంకొంచెం మసాలా ఘాటు తెలియాలి అనుకుంటే ఉల్లిపాయల పేస్ట్ కంటే ముందు కొంచెం మనం మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఆయిల్లోనే షాజీరా, కొంచెం చెక్క, 2 లవంగాలు, 1-2 ఇలాచీలు వేసేసి కొంచెం బిర్యానీ ఆకు వేసేసి ఆ తర్వాత మిగతా ప్రాసెస్ ఇందాక మనం ఎలా చేస్తామో అలా రెగ్యులర్గా.
ఓకే, సో కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేయొచ్చు. సో నేను ఇలాగే వదిలేస్తున్నాను సెమీ గ్రేవీగా. ఓకే, సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించేద్దాం. ఓకే. సో దీంట్లో వేసిన ఫ్లేవర్స్ అన్ని కూడా రాజ్మాకు బాగా పట్టేస్తాయండి. చూద్దామా రాజు గారు? ఓకే ఓకే అండి, రెడీ అయిపోయింది. బౌల్లో తీసేసుకుందాం. సో కొంచెం కొత్తిమీర అండి. సో రాజ్మా మేతి మసాలా రెడీ. రాజ్మా మేతి మసాలా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. రాజ్మా మేతి మసాలా తయారు చేసే విధానం: ముందుగా నానబెట్టిన రాజ్మా ఉడికించి ఉంచాలి. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పచ్చిమిరపకాయలు, మెంతికూర వేసి వేయించాలి. తర్వాత టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన రాజ్మా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాజ్మా మేతి మసాలా రెడీ.